సర్వేలన్నీ బాగున్నా కమలా హ్యారిస్ ను తీవ్రమైన ఒత్తిడికి గురి చేస్తున్నారు ప్రతిపక్ష రిపబ్లికన్లు. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ ఘోరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. కమలా హ్యారిస్ పేరుతో సహా ఆమె కుటుంబం, తన వ్యక్తిగత జీవితం టార్గెట్ గా మాటల దాడి నడుస్తుంది. అయితే ఇప్పటికే అమెరికాలో భారీగా మద్దతు పొందిన హ్యారిస్ పోరాడినప్పుడే విజయం దక్కుతుందని ఇటీవల ఓ ప్రసంగంలో వెల్లడించారు. దానికి తగ్గట్లే పోరాటం చేయడానికి సిద్ధమయ్యారు. ఈ ఏడాది నవంబర్లో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను ఓడించగల సత్తా బైడెన్ కంటే ఎక్కువగా ఉపాధ్యక్షురాలు, భారతీయ మూలాలున్న కమలా హ్యారిస్కు ఉందని పలు సర్వేలు గతంలోనే స్పష్టం చేశాయి. ట్రంప్ నుంచి దేశాన్ని రక్షించాలంటే బలమైన నేతను బరిలో దింపాల్సిన అవసరముందని, అందుకు కమలా హ్యారిస్ సమర్థవంతమైన అభ్యర్థి అని డెమోక్రటిక్ పార్టీ నేతలు కూడా ఒప్పుకున్నారు. అంతేకాదు, కమలా హ్యారిస్ డెమోక్రటిక్ అభ్యర్థి అయితే ట్రంప్ ఓటమి ఖాయమని రిపబ్లికన్ పార్టీకి విరాళాలు ఇస్తున్న దాతలు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఒకవేళ కమలా హ్యారిస్ ఎన్నికల్లో విజయం సాధిస్తే అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించిన తొలి మహిళగా కమలా హ్యారిస్ చరిత్ర సృష్టిస్తారు. అలాగే అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన తొలి నల్ల జాతీయురాలుగాను కమలా హ్యారిస్ రికార్డు నెలకొల్పుతారు. అంతెందుకు, యునైటెడ్ స్టేట్స్ వైస్ ప్రెసిడెంట్ గా పనిచేసిన మొదటి ఆఫ్రికన్ అమెరికన్, ఆసియా వ్యక్తిగా కమలా హ్యారిస్ ఇప్పటికే చరిత్రలో నిలిచారు. ఇక అమెరికా ఎన్నికల్లో ప్రభావవంతమైన ఓటు బ్యాంకుగా ఉన్న జెన్జెడ్ కూడా కమలా హ్యారిస్ కి మద్దతు తెలుపుతున్నారు. ప్రెసిడెంట్ జో బైడెన్ వైదొలిగిన తర్వాత కమలా హ్యారిస్ కు మద్దతుగా సోషల్ మీడియాలో మీమ్స్ జోరందుకున్నాయి. జెన్జెడ్ అయిన యువ ఓటర్లు చాలా మంది ఇప్పుడు హ్యారిస్ తమ సమస్యలను తీర్చుతుందని నమ్ముతున్నారు. అరిజోనా, విస్కాన్సిన్, మిచిగాన్, కాలిఫోర్నియా, మిన్నెసోటా, నార్త్ కరోలినా, పెన్సిల్వేనియాతో సహా దేశవ్యాప్తంగా యువత నేతృత్వంలోని సంస్థల నుంచి ఇప్పటికే పలు ప్రకటనలు వెల్లువెత్తాయి. జూలై 26న యువకుల నేతృత్వంలోని 17 బృందాల కూటమి హ్యారిస్ ను ఆమోదించినట్లు ప్రకటించాయి. ఇదొక టర్నింగ్ పాయింట్ గా యుఎస్ఏ కాన్ఫరెన్స్ లో ట్రంప్ కూడా ఒప్పుకున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం బరాక్ ఒబామా పోటీ చేసినప్పుడు యువత అంతా ఎలా స్పందించారో ఇప్పుడు కమలా హ్యారిస్ అభ్యర్థిత్వం ఖరారైన తర్వాత కూడా అంతే ఉత్సాహం చూపిస్తున్నారని తెలుస్తోంది. అయితే కమలా హ్యారిస్ కు వస్తున్న మద్దతును తగ్గించడానికి ప్రత్యర్థి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. తాజాగా కమలా హ్యారిస్ ను ఉద్దేశిస్తూ ఆమె ఒక బమ్ అని వ్యాఖ్యానించారు. అంటే ఈ అభ్యర్థిత్వాన్ని ఆమె అడుక్కొని తెచ్చుకున్నారని, ఆమె ఒక లూజర్ అని వ్యాఖ్యానించారు. ఇప్పటికే వైస్ ప్రెసిడెంట్ గా హ్యారిస్ విఫలమయ్యారని ఆరోపించారు. ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్ లోని బిలీవర్స్ సమ్మిట్ లో ప్రసంగిస్తూ ఈ కామెంట్ చేశారు. అమెరికన్లపై వెర్రి శాన్ ఫ్రాన్సిస్కో ఉదారవాద విలువలను బలవంతంగా రుద్దడానికి కమలా హ్యారిస్ వందలాది తీవ్ర వామపక్ష న్యాయమూర్తులను నియమిస్తారంటూ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా క్రైస్తవ ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకున్న ట్రంప్ ప్రసంగంలో హ్యారిస్ విశ్వాసాలపై ప్రత్యక్ష దాడి చేశారు. She was a bum 3 weeks ago. She was a bum. A failed vice president in a failed administration with millions of people crossing, and she was the border czar. Now they're trying to say she never was the border czar. She had nothing to do with the border. She was the border czar. They're trying to take it. They're deleting it all over the place. They want to take it because we have the worst border in history. ప్రచారంలో కమలా హ్యారిస్ పేరును ప్రస్తావిస్తూ ట్రంప్ రేసిజాన్ని కూడా రెచ్చగొట్టారు. ఆమె పేరును ప్రస్తావించినప్పుడు ఉద్దేశపూర్వకంగా తడబడినట్లు నటించాడని విమర్శలు ఎదుర్కొన్నారు. ఆమె పేరు చెప్పడానికి అనేక మార్గాలున్నాయి. ఆమె పేరు ఎలా పలకాలో తన సిబ్బంది తనకు వివరిస్తూ కామాలా, కహ్మాలా అని ఎలాగైనా పిలవచ్చు అని అన్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. అయితే ఆమె పేరును 7 రకాలుగా పలకొచ్చని, కావాలంటే చాలా రకాలుగా పిలవచ్చని హేళనగా మాట్లాడారు. But if radical, liberal Kamala Harris gets in, and by the way, there are numerous ways of saying her name. They were explaining to me, you can say Kamala, you can say Kamala. I said, don't worry about it. It doesn't matter what I say. I couldn't care less if I mispronounce it or not. I couldn't care less. Some people think I mispronounce it on purpose, but actually I've heard it said about 7 different ways. There are a lot of ways.
There are a lot of ways. ట్రంప్ ప్రసంగంలో యుఎస్ సరిహద్దు విధానంపై విమర్శలు ఎక్కువగా ఉండనప్పటికీ ఇమిగ్రేషన్ సమస్యలపై కమలా హ్యారిస్ పై దాడి చేసేటప్పుడు తన ప్రచార సరళిని మార్చారు. రాజ్యాంగం, మత స్వేచ్ఛలను అణగదొక్కేందుకు హ్యారిస్ హార్డ్ కోర్ మార్క్సిస్టులతో సుప్రీంకోర్టును నింపేస్తారని ట్రంప్ పేర్కొన్నారు. ఇక ట్రంప్తో పాటు రిపబ్లికన్ నేతలు కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. డెమోక్రటిక్ పార్టీ పిల్లలేని, పిల్లల ఆధీనంలో ఉన్నట్టు వ్యక్తిగతంగా అవహేళన చేస్తున్నారు. 2020 రేసులో హ్యారిస్ ఎలాంటి పరీక్షల్లోనూ నిలబడలేదని కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య జాతి వివక్ష కూడా ఈ ఎన్నికల్లో కీలకంగా మారే అవకాశముందని అభిప్రాయాలు వెలువడుతున్నాయి. దీనికి తోడు గత 4 ఏళ్లుగా జో బైడెన్ తీసుకున్న నిర్ణయాలు, దేశంలో పెరిగిన నిరుద్యోగం, ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాల్లో అత్యుత్సాహం ప్రదర్శించడం వంటి అంశాలన్నీ కమలా హ్యారిస్ ను నిందించడానికి ఆయుధాలుగా రిపబ్లికన్లు వాడుకుంటున్నారు. అయితే ఎన్నికల్లో కమలా హ్యారిస్ ను ఎదుర్కోలేక భయంతో ఇలాంటి సిగ్గుమాలిన వ్యాఖ్యలు చేస్తున్నారంటూ డెమోక్రాట్లు కౌంటర్ ఇస్తున్నారు. కమలా హ్యారిస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.